కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నంది వడ్డెమాన్. తెలంగాణలో వర్ధమానపురానికి 2000 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకొని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికి ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. కాగా నాటి జైన మత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైన మత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరు మీద ఈ గ్రామానికి వర్ధమానపురం అనే పేరు వచ్చింది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నంది వర్ధమానపురంగా పేరొందింది. ఇది కాలక్రమేణా నంది వడ్డేమాన్గా మారింది. గ్రామం చుట్టూ ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇందులో ప్రధానంగా కాళీమాత, శివగౌరమ్మ, త్రిమూర్తులు, వీరభద్రస్వామి, నందీశ్వర, శనేశ్వర, చెన్నకేశవ స్వామి తదితర ఆలయాలు ఉన్నాయి. జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర స్వామిని కొలిస్తే ఏలనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని తొలగుతోంది. ఈ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు ఉమ్మడి పాలమూరు పరిధిలోని బిజునేపల్లి మండలం నంది వడ్డేమాన్లో జ్యేష్ఠాదేవి సమేతంగా శనేశ్వరుణ్ణి కొలుస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఏకైక శనేశ్వర ఆలయం కావడంతో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం పూజలతో పాటు ప్రత్యేకంగా శని త్రయోదశి రోజు భక్తులు వేలల్లో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని పూజలు జరిపిస్తూ ఉంటారు. నంది వడ్డేమాన్లో 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న నంది, వీరభద్రస్వామి విగ్రహాలను 1976లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ పాండే పిల్లల మర్రికి తరలించే ప్రయత్నం చేయగా గ్రామానికి చెందిన కొందరు పెద్దలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి నిలిపివేశారు. అనంతరం 1999 జనవరి 26న విగ్రహ పునః ప్రతిష్ఠ చేశారు. ఆ సమయంలో 11 రోజుల పాటు రుద్రయాగం చేసిన అర్చకులకు పక్షి రూపంలో ఒక చెట్టు వేరు కనిపించి పూర్ణాహుతి జరిగాక శనేశ్వర విగ్రహం ప్రతిష్ఠించాలని కలలో చెప్పడంతో విగ్రహ ప్రతిష్టకు పూనుకున్నారు. నందనవనం సుబ్బారాయుడు అనే శిల్పి ఆలగడ్డ నుంచి ఒక శిలను తెప్పించి 7.5 రోజుల పాటు శ్రమించి జ్యేష్ఠాదేవి విగ్రహాన్ని చెక్కారు. అనంతరం ఏప్రిల్ 17వ తేదీ 2000లో 7.5 లక్షల శని మంత్రాలతో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. కాకిపై కొలువై ఉన్న శనేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ మనకు దర్శనమిస్తోంది. శనేశ్వరుడికి అతి ప్రీతికరమైన నల్లటి వస్త్రాలు ధరించి ఇక్కడ పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లేడు, జమ్మియాకు, నువ్వుల నూనెతో పాటు స్వామివారికి అభిషేకం చేస్తారు. గుడి ఆవరణలో స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించి విగ్రహం చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకించి ఆ తైలాన్ని తలకు రుద్దుకొని మరోమారు తలకు స్నానం చేస్తారు. అనంతరం అక్కడే ఉన్న నంది శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జ్యేష్ఠాదేవి సమేతంగా శనేశ్వరుడు కొలువుదీరినందున మహిళలు సైతం ఈ పూజల్లో పాల్గొనవచ్చు. హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే భక్తులు బిజినేపల్లి మండలం కేంద్రానికి చేరుకొని అక్కడి నుంచి వడ్డేమాన్కు రావాల్సి ఉంటుంది. బిజినేపల్లి నుంచి వడ్డేమాన్కు వెళ్లే మార్గంలో ముందు ఎదురయ్యే కమాన్ నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే శనేశ్వరుడి ఆలయం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 122 కిలోమీటర్లు, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ శనేశ్వరుడి ఆలయం ఉంటుంది. కాకతీయుల సామంతరాజు గోన గన్నారెడ్డి ఈ ప్రాంతానికి చెందినవాడే. గోన బుద్ధారెడ్డి తర్వాత వర్ధమానపురం రాజపగ్గాలు చేపట్టిన గోన గన్నారెడ్డి రుద్రమదేవికి కుడిభుజంగా ఉండి సమస్త కాకతీయ రాజ్యాలను రక్షించిన యోధుడిగా చెప్పుకుంటూ ఉంటారు. జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వరుని దర్శించుకోవటం వల్ల ఇక్కడ ఏలనాటి శని తొలగి అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భక్తుల నమ్మకం. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రియమైన నల్లటి దుస్తులతో అభిషేకం చేయటం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయి.